ICR and Indian Institute of Rice Research is playing a very crucial role in enhancing the productivity of rice across the country for the past 60 years, and we wanted to conduct an international conference on system of crop intensification, and this ICSCI 2002 also has the uniqueness of gathering more than 200 farmers across the country who has showcased their technologies and also interacted with the scientists on various aspects of SCA technology in different crops. This made us to get a very good feedback of this SCA technologies and the status of SCA technology, and then how to improve this technology across the country for climate resilience, also resource conservation, also enhancing the not only rice but other rice-based cropping systems in the country. ఈ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్గా వచ్చిన టైంలో ఒక రోజున సెక్రటరీ గారి నుంచి నాకు ఓ పిలుపు వచ్చింది. ఎవరో నార్మన్ ఓపాఫ్ అంట ఇక్కడికి వచ్చి ఇలా చెప్పాడు, ఇది 10 టన్నులు ఇస్తుందంట, ఈ అగ్రానమిక్ మేనేజ్మెంట్ ఏంటో ఓసారి నువ్వు ఆ శ్రీలంక వెళ్ళి చూసి రాకూడదా అన్నాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటే వీళ్ళు మనకంటే నాలెడ్జబులా, ఏదో చెప్తారు 2 రోజులు విని వెళ్దాంలే అని వెనకాల 4 ఉంటే వెనకాల నుంచునేవాడిని. ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆకులు ఊరినే మనం లేజీగా ఉన్నప్పుడు ఏదో చేస్తాం చూడు, ఈ ఆకు గిల్లి ఆ గిల్లి అట్ట రాస్తుంటే నా బొటన వేలు తెగింది. ఇదేందబ్బా ఇంత రఫ్గా రైస్ నేను ఎక్కడ చూడలేదు, నేను వచ్చిందే రైస్ ఏరియా నుంచి అనుకుని అతను చెప్పడం అయిపోయిన తర్వాత ఈ వెరైటీ పేరేంటి, నాకు కొంచెం గింజలు ఇస్తారా అని అడిగి, ఎందుకు అన్నాడు, మాకు బీపీహెచ్ చాలా పెద్ద ప్రాబ్లము, ఇలా టఫ్గా ఉంటే లీఫ్ అది ఏం చేయలేదు, దాన్ని ఇండ్యూస్ చేద్దామని చెప్పి నేను అడుగుతున్నాను అన్నాను. ఆయన ఈ పక్కన ఇంకో చేను చూపించి ఇక్కడ లాగు అన్నాడు. లాగితే ఏం కాల. అది డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఆర్ఐ అండ్ నార్మల్ కల్టివేషను అనగానే నా జెనెటిక్స్ నాలెడ్జ్ వచ్చింది నాకు మైండ్లోకి. మా జెనెటిక్స్లో ఏంటంటే ఒక వెరైటీ ఒక ఎన్వైరాన్మెంట్లో ఒక రకమైన ఫినోటైప్ ఇస్తే ఇంకో ఎన్వైరాన్మెంట్లో ఇంకో రకమైన ఫినోటైప్ ఇస్తుంది. ఆ సేమ్ వెరైటీ అండర్ ఎస్ఆర్ఐ సిస్టమ్ హ్యాస్ గివెన్ ఏ డిఫరెంట్ ఫినోటైప్. నీళ్ళు అనేది ప్రధాన సమస్య. నీళ్ళకు తగ్గించాలంటే మనము అగ్రికల్చర్కు, ఇప్పుడు మన దేశంలో 80% వరకు అగ్రికల్చర్కే, మిగతా 20% ఇండస్ట్రీ డొమెస్టిక్. ఎస్ఆర్ఐ ఒక ఇంటర్వెన్షన్గా పనిచేస్తుంది లేదా అని అప్పుడు ఒక 200 మంది ఫార్మర్స్కి ఫస్ట్ ట్రయల్స్ చేయించినాము. అప్పుడు వాటర్ ఒక 20% తగ్గింది అన్నట్టు. సో ఇది 20% తగ్గితే ఎక్కువ స్కేల్లో కనుక చేస్తే మన దేశవ్యాప్తంగా నీళ్లు తగ్గుతాయి అనేది మా ఆలోచనతో అన్నట్టు. మేము పోయింది అందులోకి వాటర్ యాంగిల్ నుంచి పోయినాం అన్నట్టు. The rice sector is very important to be addressed because it's contributing to food security more than any other crops, because half of the world population every day is eating rice. Almost 20% of the methane emission from the agricultural sectors are coming from rice. And we identified in SRI the best way to address it. When the yields are high, they got motivated. When they see a huge plant, they got motivated. When they see a huge root, they got motivated. Each one used to be a motivating point. వాళ్ళు నాకు ఎంతో హ్యాపీగా మొక్క తీసుకొచ్చి చూపించేవాళ్ళు. SRI in principle, planting an young seedling very carefully at a wider spacing, which requires only 2 kg against 20 kg seed rate. SRI నర్సరీలో ఒక త్రిప్స్ తప్పితే ఇంకే పెస్ట్ నోట్ చేయలేదంట. వేరే మామూలు నర్సరీలో విచ్ ఈజ్ దేర్ ఫర్ 25 days 30 days దాదాపు ఫీల్డ్లో వచ్చిన 8 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. मैं सब इंडिजिनियस सीड से ही करता हूँ. अभी 200 वैरायटी पेड़ी का है, सब एसआरआई में करता हूँ. मैं कभी भी हाइल्डिंग हाइब्रिड के बिल्कुल नहीं जाता हूँ.
और जो लोग बोलते थे कि वो गिर जाता है, बहुत 7 फीट होने से गिर जाता है, हमारा SRI में बिल्कुल एक भी धान नहीं गिरता है। उपज भी बहुत अच्छा है, हमारा कुछ धान है हाइब्रिड से भी ज़्यादा यील्ड है SRI में। दूसरा है कि हमको किसी के पास कोई दुकान के पास जाना नहीं पड़ेगा जहाँ पर हमको फर्टिलाइज़र या पेस्टिसाइड खरीदना है। हमारे जो देसी बीज है उसमें पेस्ट रेजिलियंस कैपेसिटी है, मतलब पेस्ट को भी कंट्रोल कर सकता है और ड्रट और फ्लड दोनों को कंट्रोल में रह सकता है। పెద్ద స్టబుల్స్ వస్తాయి, పెద్ద రూట్ సిస్టమ్ వస్తుంది, మోర్ టిల్లర్స్ వస్తాయి, అన్ని టిల్లర్స్ ప్రొడక్టివ్ టిల్లర్స్ వస్తాయి. యూ సా ద ఫోటో 126 panicles, all are of same size at one time by 135 days. So that is what is expected in SRI. As a result, for many farmers got more than 10 tons. ఏ టెక్నాలజీలో మీరు 4 టన్నుల్ని ఇప్పుడు ఇచ్చే 6 టన్నులు అనుకో, 6 టన్నుల్ని 16 టన్నులు చేయగలరు, 6ని 7 చేయగలరు, మహా అయితే 7.5 చేయగలరు, 16, 17, 18 ఎట్లా చేయగలరు? పర్టికులర్లీ SRIలో ఉన్నటువంటిది ఏంటంటే ఇక ఒక ఇట్స్ గోస్ అగెన్స్ట్ కన్వెన్షనల్ విజ్డమ్ అన్నట్టు. అంటే నార్మల్గా మన మోడర్న్ సైన్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఏంటంటే నీకేమన్నా ఎక్కువ కావాలంటే నువ్వు ఎక్కువ పెట్టాలి, అంటే మంచి గుడ్డ కొనాలంటే ఎక్కువ పైసలు పెట్టాలి, మంచిదండి. కానీ తక్కువ నీళ్ళతోటి, తక్కువ విత్తనాలతోటి, తక్కువ ఫెర్టిలైజర్ తోటి ఎక్కువ పండడం అనేది కన్సెప్షువల్లీ సైంటిస్టులకు రాదన్నట్టు. అంటే ఇన్పుట్ ఓరియంటెడ్ నుంచి నువ్వు ఫామ్ ప్రాక్టీస్ ఓరియంటెడ్ అనేది ఉండే కానీ అంత కొత్తదని, కానీ అదొక న్యూ అన్నట్టు. మేము వేరే డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి చూసినప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్ రియాక్షన్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అనేది. దెన్ వన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ అయినప్పుడు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎట్లా అవుతుందని. एक ही तरीका है वो श्री प्रणाली, जो कि देसी सीड्स को बचा सकता है, मिट्टी को बचा सकता है, पानी को बचा सकता है, हमारा शरीर को भी बचा सकता है और हमारा जो इनकम है उसको भी बढ़ा सकता है. 2016లో మేము కేవలం ఒక 18 acresతో మేము ట్రయల్ బేసిస్లో తీసుకున్నామన్నమాట, ఒక 28 ఫార్మర్స్తో. సో ఈ రోజుకి మాకు దాదాపు 600 రైతులు మేము పనిచేస్తున్న గ్రామాల్లో అది గులీ చేస్తున్నారు అన్నమాట. సో మేము ఇవి కాకుండా వీళ్ళని చూసి వేరే చుట్టుపక్కల దాదాపు ఒక 1000 ఎకరాలు మేము పనిచేస్తున్న ఆ 2 మండలాల్లో ఖచ్చితంగా మీకు చూడొచ్చు గులీని. సో ఇది ఖచ్చితంగా ఈ రాబోయే రోజులకు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఈరోజు ప్రజెంటేషన్ చేసిన ధర్మ అనే ఒక అతను, జిన్ను అనే ఇంకో అయితే, ఇద్దరు రైతులు చాలా చాలా కేర్ తీసుకుని చేశారు మేడం. ఆ ఇద్దరికి కూడా ఇండియాలో హైయెస్ట్ ప్రొడక్టివిటీ మేము క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేసాం. అప్పుడు లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు, అప్పుడు చూశారు. సో 21.6 క్వింటాల్స్ per acre, నాట్ per hectare రాగిలో రావడం అనేది ఇండియాలో హైయెస్ట్ రికార్డ్. అది చూసిన తర్వాత మిగతా రైతులందరికీ కూడా అసలు ఏంటి ఇంత మాకు విత్తనం కావాలనేవారు. సో చెప్పాలంటే అది వేరే విత్తనం కాదు, వాళ్ళు ఎప్పుడు ట్రెడిషనల్గా పండించుకుంటున్న పెద్ద చోడు అనే విత్తనం, లాంగ్ డ్యూరేషన్ వెరైటీ. ఆ ఈల్డ్ పొటెన్షియల్ ఆ వెరైటీలో ఎంత ఉందో దాన్ని మనం బయట తీసుకురావాలంటే ఈ సింపుల్ అగ్రానమిక్ ప్రాక్టీస్ అంటే మనం చేసే పద్ధతులు కూడా ఇంపార్టెంట్. ఆ పద్ధతిలో మేము విత్తనాలు 5 కేజీల నుండి 6 కేజీల వరకు వాడేవాళ్ళం. గోలి పద్ధతులు వచ్చినప్పుడు దానికి 300 గ్రాములు. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే వైరస్ స్పేసింగ్ ఉండాలి. ఫార్మర్స్ చాలామంది దగ్గరగా వేస్తారన్నమాట, ఎక్కువ మొక్కలు వేసి ఎక్కువ పంట వస్తుంది. అలా కాకుండా 1.5 feet ఇంటర్ రో స్పేసింగ్, విత్ ఇన్ ద రో 1 foot స్పేసింగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 20 days తర్వాత మనకు ఒక దుక్క అంటే కర్ర ఉడెన్ లాగ్ ఉంటుంది, దాన్ని లాగాలన్నమాట, మొక్కల మించి లాగాలి. సో అది చాలా ఇప్పటికీ కొంతమంది రైతు భయపడతారు, మొక్కలు చచ్చిపోతాయేమో అని. అవేం కాదని చెప్పడానికి కొంచెం టైం పట్టింది మాకు. సో దుక్కలు లాగడం ఇప్పటికి కొంచెం భయపడుతుంటారు అన్నమాట. సో ఆ వుడెన్ లాగడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ పడుతుంది, అంటే రూట్ అండ్ షూట్ జోన్ మధ్య దానికి ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే ప్రెషర్ పడిందో దానికి విపరీతం టిల్లర్స్ వస్తాయి అన్నమాట. సో అంత ఎక్కువ టిల్లర్స్ మా జనరల్గా వాళ్ళ ప్రాక్టీస్లో ఎలా ఉంటుందంటే 10 to 12 టిల్లర్స్ రావడం చాలా హైయెస్ట్. బట్ ఈ ప్రాక్టీస్లో 35 మినిమం వస్తాయి, 35 to 50. ముందు కన్నా ఇప్పుడు నేను విత్తుతున్న తర్వాత నేను చేసిన పద్ధతులు వేస్తే నాకు అబ్బా ఇంత దిగుబడి వచ్చిందా అనుకొని నాకు సంతోషం వచ్చింది. जहाँ पर हमारा बरगढ़ डिस्ट्रिक्ट में मिलेट ख़त्म हो गया था और 2012 में SMI मतलब रागी में SMI काम शुरू किया. जहाँ 4 कुंटाल से कम था
अभी 12 कुंटल से ज़्यादा हो गया है। हमारे किसान 14 कुंटल 15 कुंटल तक ले रहे हैं। ప్లస్ ఇవాళకి ఒకప్పుడు వాళ్ళ కన్వెన్షనల్ మెథడ్స్ 4 క్వింటాల్స్ అట్ ద మోస్ట్ 5 క్వింటాల్స్ వచ్చేది. ఇప్పుడు దీంట్లో లీస్ట్ 10 క్వింటాల్స్ వస్తుంది. హైయెస్ట్ మీ 21, 22 దాకా వస్తుంది. బట్ వాళ్ళు చేస్తుంది అంటే మినిమం 10 క్వింటాల్స్ దాకా వాళ్ళకి పెర్ ఏకర్ గ్యారంటీడ్ అనమాట. ఏ ఫార్మర్ కూడా ఇంతవరకు మేము 10 క్వింటాల్స్ తక్కువ మేము చూసిన దాదాపు 1000 మంది రైతులు కూడా ఎక్కడ చూడలేదు తక్కువ మంది. सो जैसे जब हमने डिसाइड किया कि हमें गेहूं में इसको लेके आना है, क्योंकि बहुत सारे किसान हैं जो गेहूं पर ही डिपेंडेंसी रखते हैं। खासकर ये देखा जाता है कि जब हम श्री विधि की बात कर रहे हैं गेहूं में, जहां आमतौर पे ब्रॉडकास्ट कर रहे हैं, लाइन स्विंग कर रहे हैं नॉर्मली, तो उसमें 3 से 4 टिलर आते हैं। इसमें 20, 25, 30, 40 तक भी टिलर गेहूं में आसानी से आ जाते हैं, जिसकी वजह से बहुत ज़्यादा फर्क पड़ता है इसके उत्पादन पर। तो लगभग 1.5 गुने से 2 गुने तक उत्पादन अच्छे से उसमें बढ़ जाता है। कुछ ज़मीन के ऊपर भी निर्भर करता है। तो मिनिमम 30 से 40% उत्पादन हर हालत में ये सब चीज़ें करने से किसान का बढ़ जाता है। तो ऐसे 2012-13 में एसएसआई के बारे में सोचे और सुने। इसके बाद हम एसएसआई में काम शुरू किया। पहला हम 50 एकड़ में शुरू किया फर्स्ट ईयर। इसके बाद 1000 एकड़ में शुरू किया। तो जो किसान बहुत अच्छे किसान थे, जिसके पास जो उसका रिकॉर्ड था 60 टन 70-80 टन का उपज, वो 120 टन तक ले आए। तो दूसरा जो हमने तुअर पे काफ़ी काम किया है, और जो तुअर पे काम किया है वो हमारा कुछ ऐसा नहीं था कि हमारा पहले से कोई पीओपी था, कोई पैकेज था कि इसको लेके किसानों के बीच में जाना है और ऐसे फसल सघनीकरण करवाना है, ऐसे काम करवाना है। कि यहाँ पे पाला की समस्या बढ़ी, और जब पाला की समस्या यहाँ पे बढ़ी तो पाले की वजह से क्या होता था, उनकी फसल पूरी खराब हो जाती थी। तब फिर ये सोचा कि एक उपाय हो सकता है कि अगर इस अरहर को हम कुछ पहले बोलें, जब पाला पड़ता है उस समय तक अगर हमारी अरहर पक जाए तो ये समस्या से निजात मिल पाएगी। तो फिर ये हुआ कि इसका ट्रांसप्लांट कर सकते हैं कि नहीं। तो पता किया तो ये देखा कि इसको भी अगर पॉलीथिन में या किसी तरह से प्लास्टिक के ग्लास में इसको पहले बीज तैयार कर लिया जाए तो इसको ट्रांसप्लांट कर लिया जाता है। तो फिर वही किया कि क्या फसल सघनीकरण की विधि अपनाकर और ये विधि अपनाकर जोड़ के इसका बहुत अच्छा उत्पादन लेना का संभव है, तो उसको सहजता के साथ में आगे बढ़ाया जा सकता है। पौधा काफ़ी मजबूत हो गया, उसकी जड़ें बहुत फैल गई हैं, तना बहुत मजबूत है। तो इतना मजबूती उसके अंदर है कि वो पाले को भी झेल जाता है। तो या तो पाले की पड़ने के पहले आपके दाने मजबूत हो गए हैं, कड़े हो गए हैं दाने, तो उस पर असर होना नहीं है, या फिर उसमें के पौधा भी इतना मजबूत हो गया है कि उस पर असर नहीं होता है। तो ये जो सबसे बड़ी समस्या थी वो दूर हो जाती है। पर अरहर में हम देख रहे हैं कि ये तरीका अपनाने के बाद 2 से 3 गुना तक उत्पादन उसमें बढ़ जाता है। एक पौधे में भी 600, 700, 800 ग्राम तक का उत्पादन एक पौधे में मिल जाता है। तो उसमें उत्पादन में बहुत वृद्धि होती है। जहां नॉर्मली एवरेज देखा जाए प्रति एकड़ आपका अरहर में हमारे यहाँ पे उस क्षेत्र में 2 से 3 क्विंटल मिल जाता है। 3 क्विंटल मिल गया तो लोग सोचते हैं कि बहुत अच्छा उत्पादन हमारा हो गया। इस तरीके से हम कर रहे हैं तो 6 क्विंटल, 7 क्विंटल, 8 क्विंटल प्रति एकड़ तक उत्पादन वो सफलता से अरहर का ले पा रहे हैं। ఒకటి ఒక కన్ఫైన్డ్ ఏరియాలో పనిచేసినప్పుడు ఆ మెథడ్ ఒక సిస్టమేటిక్ వేలో ప్రాక్టీసెస్ అన్నీ కూడా వేరే ఏరియాకి వెళ్ళాలి అంటే సంబడి హ్యాస్ టు టేక్ ద లీడ్. అది అంటే అంటే ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా లైక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అన్నీ కూడా వీటికి ఇంట్రెస్ట్ తీసుకోవాలి. For 30 years, farmer were the people developing SRI. So you see that we're not scientists, we're not researchers. So what happened? That research institutions, they didn't listen to farmers as much as they should. So they didn't promote these practices because they were not the one discovering it. It's not the failure of technology, it's because we didn't get support, or some of the excellent support what we got from NGOs and then non-governmental organization, corporate bodies was stopped. So if sustained support is there for next 5 or 10 years, we can clearly demonstrate the benefits of system of crop intensification, not only in rice but also in other crops. So
The problem is really to create this top-down approach that can meet the bottom-up approach that is already there. And the bottom-up approach gave very good result. I mean, today more than 60 countries applied SRI. We have over 7 million hectares under SRI. So the main purpose of this conference is to crystallize the ideas what our scientists are presenting and take the views of farmers and then try to combine both and then submit a set of recommendation to all those concerned, including our own parent organization ICR, Ministry of Agriculture, all policy making bodies, and also to seed companies, agri-tech companies, agri-input companies, and also to NGOs, so that we will try to get a vision or roadmap for system of crop intensification. That is the main purpose of this conference.